హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య ఫ్రమ్ కర్ణాటక. ఈరోజు నేను నా దగ్గర ఉన్న కొన్ని బోట్ నెక్ బ్లౌజెస్ చూపించాలనుకుంటున్నాను. ఇది అన్నమాట బ్యాగ్. ఇవన్నీ బోట్ నెక్ బ్లౌజెస్ కాదు, కానీ మ్యాక్సిమం బోట్ నెక్ బ్లౌజెసే ఉన్నాయి. వేరే నెక్ కూడా నేను వేసుకుంటాను, కానీ ఎక్కువ శాతం ఇవే అన్నమాట. సో నా దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ చూసి మీరు కూడా ఎలా ఉంది అనేది కింద నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా చాలా బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర. నెక్స్ట్ నేను అవి మీకు షేర్ చేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి వైట్ కలర్ అనమాట. యాక్చువల్లీ ఈ వైట్ కలర్ బ్లౌజ్ అనేది నా దగ్గర యాక్చువల్లీ వైట్ అంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు. మాకు స్కూల్లో జాన్ 26 ఇండిపెండెన్స్ డేకి వైట్ శారీ ఈజ్ కంపల్సరీ. వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనేది నా దగ్గర ఉంది, కానీ అది అందరు టీచర్స్తో మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో అందుకని తీసుకున్నాను. ఈ బ్లౌజ్ చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి అంటే ఇదేంటంటే బ్రాడ్ స్క్వేర్ అని చెప్పొచ్చు అనమాట. పోట్లీ బటన్స్ పెట్టమని చెప్పాను తనకి. యాక్చువల్లీ పోట్లీ బటన్స్ అందులో బ్లౌజ్లో ఉన్నవి డిఫరెంట్ కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ ఉంటాయన్నమాట శారీ మొత్తము. అలా అన్ని కలర్స్ పెట్టమని చెప్పాను, కానీ తను మర్చిపోయినట్టుంది. సో ఇక్కడ వచ్చేసి రెడ్, ఎల్లో, గ్రే కలర్ అలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్స్ ఫైన్. అండ్ ఇది ఫ్రంట్ నెక్ అనమాట, అంటే ఫ్రంట్ హుక్స్. అండ్ ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. పఫ్ స్లీవ్స్ ఏంటంటే మనకి స్టిఫ్గా కూర్చోవాలి అంటే ఇఫ్ ద క్లాత్ ఈజ్ కాటన్ అండ్ వెల్వెట్ కూర్చుంటుంది, కానీ ఇది నార్మల్ జార్జెట్ క్లాత్ కదా. సో ఇదేంటంటే స్టిఫ్గా 5 ప్లీట్స్ ఉంటాయి అనమాట. ఫ్రంట్ బ్యాక్ సైడ్ 5 ప్లీట్స్ ఉంటాయి. సో నీట్గా కనిపించాలి అంటే మనకి లోపల క్యాన్వాస్ అనేది వేస్తారనమాట. లోపల అందరు టైలర్స్ వెయ్యరు, మనం పర్టికులర్గా చెప్పాలన్నమాట. నాకు పఫ్ నీట్గా కనిపించాలి అని చెప్తే డెఫినెట్గా వాళ్ళు వేస్తారనమాట. సో ఇది మ్యాక్సిమం నేను ఫుల్ స్లీవ్సే పెట్టించుకుంటానమాట. ఇక్కడ అంటే కంఫర్టబుల్గా ఉంటుంది అన్నట్టు పెట్టుకుంటానమాట. సో ఇది వచ్చేసి వైట్ బ్లౌజ్ చాలా బాగా స్టిచ్ చేశారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏంటంటే కొంచెం బ్రాడ్గా అనిపించింది, బట్ ఇట్స్ ఫైన్. ఏం ప్రాబ్లం లేదు అంతగా. ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. అన్ని బ్లౌజెస్ లాస్ట్కి నేను పిక్స్ యాడ్ చేస్తాను. డెఫినెట్గా అది ఒకసారి చెక్ చేయండి అనమాట. అన్నిటికీ యాడ్ చేయడానికి కుదరదు కాబట్టి లాస్ట్కి ఒకసారి యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి పింక్ కలర్ బ్లౌజ్. యాక్చువల్లీ ఇది నాకు మా అమ్మ వాళ్ళు వడిబియ్యం అంటే ఒక బ్లౌజ్ పీస్లో పోస్తారు కదా, అది ఎవరికి ఇవ్వకూడదు అనమాట. కంపల్సరీ మనమే స్టిచ్ చేయించుకోవాలి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు వేరే 2-3 శారీస్ మీదకి మ్యాచ్ అవుతుంది అని స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్లీ నేను టైలర్కి ఒకసారి 4-5 బ్లౌజెస్ ఇస్తే నేను ఈ మోడలే స్టిచ్ చేయండి అని ఏం చెప్పను, తనే స్టిచ్ చేస్తుందనమాట. వైట్ బ్లౌజ్కి అయితే నేను జస్ట్ చెప్పాను, కానీ పోట్లీ బటన్స్ అవన్నీ చెప్పాను. కొంచెం ఓకే, ప్లస్ అండ్ మైనస్ అవుతుంది కదా, ఫిట్టింగ్ బాగుంటే చాలు. ఇది వచ్చేసి బోట్ నెక్ లీఫ్ మోడల్ అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ విచ్ ఈజ్ అంటే అందరి వార్డ్రోబ్లో కంపల్సరీ గోల్డ్ కలర్ బ్లౌజ్ అనేది ఉంటుంది. ఇదేంటంటే 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. 1/2 మీటర్ ఇది మనకి వెల్వెట్ క్లాత్ ఉంటుంది కదా, షైనీ వెల్వెట్, అదే తీసుకున్నాను అనమాట. బాడీ పార్ట్ అంతా అలా వేయించుకున్నాను అండ్ పఫ్ స్లీవ్స్ పెట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ పఫ్ స్లీవ్స్ పెట్టుకొని రెగ్యులర్గా అయిపోతుందేమోనని నేను కింద ఏం చేశానంటే ఒక బార్డర్ లాగా పెట్టించుకున్నాను అనమాట. సో ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ వేసుకుంటే, కానీ అన్ని శారీస్ పైకి వెళ్ళిపోతుంది అని అయితే నేను చెప్పాను, ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా అలా వేసుకోవడము. ఇలా స్లీవ్స్ పెట్టించుకున్నాను. చాలా చాలా బాగుందనమాట. మీరు చూడొచ్చు, నేను లాస్ట్కి పిక్స్ యాడ్ చేస్తానంటే నేను వేసుకున్నప్పుడుది కాదు, జస్ట్ ర్యాండమ్గా క్లియర్గా పిక్స్ తీసి పెట్టాను అనమాట. ఒకసారి చూసి ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 2 ఇఫ్ యూ వాంట్ ప్లీజ్ మెసేజ్ మీ డౌన్. రిమైనింగ్ బ్లౌజెస్ నేను కంపల్సరీ వీడియో చేసి చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి విచ్ ఇస్ ట్రెడిషనల్ కలర్ రెడ్ కలర్ విచ్ ఇస్ జెరీ బార్డర్ అనమాట. గోల్డ్ జెరీ వస్తుంది. ఇది చాలా 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 బాగుంటుంది కంపల్సరీ. అండ్ ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే పడిందని, ఆల్మోస్ట్ 150 రూపీస్ మీటర్ పడింది. ఏంటి అంటే నేను అన్ని శారీస్ పైన ఉన్న బ్లౌజెస్ డెఫినెట్గా స్టిచ్ చేయించుకోను, ఎందుకంటే టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ అనమాట. అన్నిటికీ వాళ్ళకి స్టిచ్చింగ్ ఇచ్చి మనం అక్కడికి ఇక్కడికి తిరగాలంటే అవ్వదు. సో ఇది మ్యాక్సిమం ఒక 4-5 శారీస్ మీదకి వెళ్ళిపోతుంది అన్నట్టు నేను ఇది స్టిచ్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది ఫుల్ స్లీవ్స్. ఇదేంటంటే కొంచెం
కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలన్నమాట. ఎందుకంటే జెర్రీ ఉంది కదా, ఏమాత్రం ఎక్కడైనా హుక్స్ కానీ ఎక్కడన్నా షార్ప్ ఐటమ్స్ తగిలితే ఆ జెర్రీ అనేది ఊడొచ్చేస్తుంది అనమాట. ఇది బోట్ నెక్ అంటే డీప్ పాట్ నెక్ అనమాట. డీప్ పాట్ నెక్ చాలా బాగుంటుంది. యాక్చువల్లీ హుక్స్ చెప్పాను కానీ తను ఇలా థ్రెడ్స్ పెట్టింది, బట్ ఇట్స్ ఫైన్. ఈ థ్రెడ్స్ అంటే బ్లౌజ్ థ్రెడ్స్ అయితే మనకి స్టిఫ్గానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ అనమాట బ్లౌజ్. యాక్చువల్లీ ఇది సపరేట్ క్లాత్ కాదు, శారీ క్లాత్ అనమాట. ఇది నా యూనిఫామ్ శారీ, స్కూల్ యూనిఫామ్ శారీ బ్లౌజ్ అనమాట. శారీ వచ్చేసి మనకి కొంచెం లైట్ క్రీమీ షేడ్లో ఉంటుంది. నాకేంటంటే మా స్కూల్లో అందరు చాలా డిజైన్గా కుట్టించుకున్నారు, స్లీవ్స్కి అంతా వేయించుకొని శారీ క్లాత్. నాకేంటంటే ఈ బ్లౌజ్ ఇన్ కేస్ ఆ యూనిఫామ్ శారీ నేను యూజ్ చేయకపోయినా నాకు బ్లౌజ్ యూజ్ అవ్వాలి కదా వేరే శారీస్ పైకి. సో అందుకని నేను ఈ మోడల్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఈ డిజైన్ హాఫ్ లీఫ్ అని చెప్పొచ్చు. నేను యాక్చువల్లీ ఈ మోడల్ అని నా ఫ్రెండ్కి నేను చెప్పనే లేదనమాట. తనే ఇన్ని బ్లౌజెస్ అని పంపించేస్తే రిపీట్ అవ్వకుండా తను బ్లౌజ్ డిజైన్ చేస్తుందనమాట. చాలా చాలా బాగా స్టిచ్ చేస్తుంది, పర్ఫెక్ట్ ఫిట్టింగ్. ఒకసారి మీరు నేను ఎప్పుడైనా వేసుకున్నా కానీ చూపిస్తాను, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. దీనికి పఫ్ స్లీవ్స్ ఏం పెట్టించుకోలేదు కానీ ఫుల్ స్లీవ్సే కుట్టించుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వడిబియ్యం పోసినప్పుడు అమ్మ వాళ్ళు శారీ పెడతారు కదా, ఆ శారీ అనమాట. ఇది చాలా తక్కువ క్లాత్ వచ్చింది. టైలర్ నాకు అసలు చెప్పలేదు, ఇది వేరే వాళ్ళ దగ్గర ఇచ్చానమాట. నా ఫ్రెండ్ అయితే చెప్తుంది కానీ తను చెప్పలేదు. అడ్జస్ట్ చేసి కుట్టేసింది. నెక్ ఫిట్టింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉందనమాట. కానీ ఏంటంటే ఇన్సైడ్ క్లాత్ లేదు. ఇన్ కేస్ మనము కొంచెం ఎక్కువ లావ్ అయినా కూడా సరిపోదు. ఇది డీప్ స్క్వేర్ అనమాట. పఫ్ స్లీవ్సే పెట్టించాను, చాలా బాగుంటుంది. ఇది కూడా మ్యాక్సిమం స్లీవ్స్ నేను ఫుల్గా పెట్టించుకుంటానని ఆల్రెడీ చెప్పాను కదా. చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి విచ్ ఇస్ కాటన్ బ్లౌజ్, మెరూన్ కలర్ విచ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్తో జెర్రీ. ఏంటి అంటే మెరూన్, అన్ని మెరూన్ కాదండి. మీరు ఆల్రెడీ ఫస్ట్ బ్లౌజ్ చూస్తే రెడ్, సెకండ్ వచ్చేసి యూనిఫామ్ శారీ. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అనమాట. కాటన్ ఏంటంటే మనకి చాలా రోజులు వస్తుంది, బాగుంటుంది కూడా. ఇది రౌండ్ నెక్, యాక్చువల్లీ చాలా బాగుంది. ఇది వేసుకుంటే క్లాత్ కానీ ఫిట్టింగ్ కానీ చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ హుక్స్, వెనకాల ఒక్క హుక్స్ పెట్టుకోవడానికంటే కంఫర్టబుల్గా ఉండాలి కదా, సో అందుకని క్లోజ్ చేయించలేదు. చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్. ఇది ఏంటి అంటే కాటన్ కదా, ఐరన్ చేయలేదు, సో అందుకని సరిగ్గా కూర్చోట్లేదు. నేను లాస్ట్కి పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ విచ్ ఈజ్ అంటే ఇది జెర్రీ కాదండి, సంథింగ్ పెయింట్ లాగా ఉంటుందన్నమాట. కానీ చాలా బాగుంటుంది. బ్లూ కలర్ విచ్ ఈజ్ స్మాల్ డైమండ్ షేప్. ఇది యాక్చువల్లీ కొంచెం బ్రాడ్గా పెట్టించుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు ఓకే ఫైన్, ఒక 3 years బ్యాక్ బ్లౌజెస్ అండి ఇవన్నీ. అప్పుడు ఓకే ఫైన్ అని వదిలేశాను. కానీ చాలా బాగుంటుంది అనమాట బ్లౌజ్ వేసుకుంటే. పఫ్ స్లీవ్స్ అలా ఏం లేదు, నార్మల్ స్లీవ్స్, చాలా బాగుంటుంది. ఇది ఒక డిజైన్. దీని పిక్ కూడా నేను లాస్ట్కి అంటే క్లియర్గా యాడ్ చేస్తాను అనమాట. సో దట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వేరే వాళ్ళ దగ్గర పంపించి స్టిచ్ చేయించుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది కూడా. అండ్ నెక్స్ట్ మ్యాక్సిమం మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా రిమైనింగ్ బ్లౌజెస్ ఉన్నాయి, పార్ట్ 2 చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒక బ్లౌజ్ని మనం 3 to 4 శారీస్ పైకి ఎలా మ్యాచ్ చేయొచ్చో కూడా నేను నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది కాటన్, ఎన్ని వాషెస్ చేసినా మనం హ్యాండ్ వాష్ చేస్తే చాలా బెటర్ కంపేరింగ్ టు వాషింగ్ మెషిన్. చాలా రోజులు బాగా క్లాత్ మన్నుతుంది అనమాట. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్. ఇది కూడా యూనిఫామ్ శారీ బ్లౌజ్. అంటే మనకి 2 శారీస్ ఉంటాయి కదా, యూనిఫామ్ బ్లౌజ్. యాక్చువల్లీ ఇది మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్కి బ్లూ కలర్ బార్డర్ శారీ. ఈ బ్లౌజ్ కూడా చాలామంది చాలా వెరైటీస్గా స్టిచ్ చేయించుకున్నారు. అంటే శారీ క్లాత్ పైపింగ్ అలా వేయించుకొని, ఇది ఒక దీప మోడల్ అనమాట. దీపం మోడల్ ఉంటుంది కదా, ఆ మోడల్ మా ఫ్రెండే స్టిచ్ చేసింది. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ నేను యూనిఫామ్ శారీ మీదకే కాదు చాలా శారీస్ పైకి వేసుకుంటాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. కొంచెం సిల్క్ మిక్స్ అవ్వింది, బట్ ఇట్స్ ఫైన్. హ్యాండ్ వాష్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందన్నమాట. వాషింగ్ మిషన్ వాష్ అయితే ఏంటంటే కొంచెం త్వరగా పాడైపోతున్నాయి, నేను అబ్జర్వ్ చేశాను. శారీస్ కూడా అంతే. సో బెటర్ హ్యాండ్ వాష్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంటుంది. కొంచెం డీప్ ఉంటుంది,
బట్ ఇట్స్ ఫైన్. ఎవరైతే డీప్ వేసుకుంటారనుకుంటారో దే కెన్ గో ఫర్ ఇట్. చాలా బాగుంటుందన్నమాట ఈ బ్లౌజ్. ఇది బ్లూ కలర్, నా దగ్గర బ్లూ కలర్. నెక్స్ట్ రెడీమేడ్ బ్లౌజెస్ అంటే ఆన్లైన్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి, రెడీ టు వేర్ బ్లౌజెస్. అది కూడా నేను చేస్తానన్నమాట నెక్స్ట్ వీడియో. సో ఇదొక బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. అంటే నేను చెప్పాను కదా ఆల్రెడీ నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అని. ఇవి పిక్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ యువర్ కమెంట్స్ డౌన్. థ్యాంక్ యూ. బాయ్.